వెంకట జాగంటి గారికి నమస్తే. నా పేరు మనోజ్ ధోత్రే. నేను తెలంగాణ రాష్ట్రం గద్వాల్ నుంచి మాట్లాడుతున్నాను. నా ప్రశ్న ఏంటంటే, గురువుగారు, వేదాల లోపల కాశీ ప్రస్తావన ఉందా తెలియజేయగలరు? ధన్యవాదాలు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మనోజ్ గారి ప్రశ్న విన్నారు కదండి. వేదంలో కాశీ ప్రస్తావన ఉందా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వేదంలో ఒక పట్టణం పేరు కానీ, ఒక హిస్టరీ ఆఫ్ ఎ పర్సన్, చరిత్ర, ఒకరి చరిత్ర కానీ, ఒక దేశం యొక్క చరిత్ర కానీ ఉండదు. కాశీ అన్న వర్డ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి రుద్రంలో, అంటే యజుర్వేదం 16వ అధ్యాయంలో మనకి రెండవ మంత్రంలో అఘోర పాపకాశిని అని వస్తుంది. అఘోరా పాపకాశిని అని వస్తుంది. అఘోర అపాప కాశిని. కాశీ అంటే అర్థము, మనకి కాశీ పట్టణం ఉంది కదా, అదని అనుకుంటాం. అది కాకుండా శ్రమము అని ఒక అర్థం ఉంది. తర్వాత అలసట అని ఒక అర్థం వస్తుంది. ప్రకాశించుట అని ఒక అర్థం వస్తుంది. సూర్యుడు అని కూడా అర్థం వస్తుంది. సో ఇలా అర్థాలు వస్తాయి అన్నమాట. సో దీన్ని మనము అక్కడ అప్లై చేస్తాం అనమాట. తనూహు అఘోర అపాప కాశిని ఇలా వస్తుంది అనమాట. సో రుద్రుడు గురించి చెప్తూ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో పాపాలని, అంటే పాపము అంటదు, అలానే అఘోర ఘోరంగా ఉండదు. సో అలాంటి రుద్రుడు కాశిని అంటే శ్రమతో, అలసటతో, ప్రకాశించడంతో దొరుకుతాడు అని చెప్పడంగా ఒక లైన్ అట్లా వస్తుందన్నమాట. సో అందరూ కాశీలో శివుడు ఉంటారు కదా, ఆయనే రుద్రుడు కదా అని ఒక ఫీలింగ్తో కాశీకి వెళ్తూ ఉంటారు. ఆ పట్టణాన్ని అక్కడ నిర్మించటం కూడా అది మన సౌభాగ్యం. అత్యంత అద్భుతమైన నగరం. కాకపోతే ఇప్పుడు బాగా మురికి పట్టేసి, అబ్బో చెప్పలేండి. ఎంత క్లీనింగ్ చేస్తున్నా వాళ్ళు సరిగ్గా క్లీన్ చేస్తలేరు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అది నేను చూసి వచ్చాను నేను అక్కడ. సో బాగుంటుంది కాశీ నగరం మటుకు. దానికి ఒక ఉత్కృష్టత ఉంది. కాశీ మెయిన్ టెంపుల్కి ఒక్క 100 గజాల దూరం కూడా ఎక్కర్లేదు. 10 గజాలు, 20 గజాల దూరంలోనే ఎవడు పడితే వాడు మూత్రం చేస్తుంటాడు రోడ్డు మీద. ఆ, ఘోరం. ఆ రోడ్డు మీద మీరు ఒక అరగంట నుంచున్నారంటే కనీసం 2-3 శవాలు అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. మూసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే అక్కడ కాశీ విశ్వేశ్వర ఆలయం పక్కనే అక్కడ శంశాన్ ఘాట్ ఉంటుంది. అక్కడ తగలబెడతారు శవాల్ని. సో అక్కడి నుంచి తీసుకెళ్తారు అన్నమాట. సో అదొక ఆచారం ఉంటుంది అక్కడ. సో కాశీ అనే పేరు ఉందండి. అలానే మనకి దాని అర్థం కరెక్ట్గా తెలిస్తే కానీ మనం చేయలేం. ఇది పట్టణం గురించి కాదు, కాశీ అన్నది వివరణ మీకు ఇచ్చాం. ఇదండి మీ ప్రశ్న సమాధానం. ఇప్పుడు ఇంకో ప్రశ్నకి వెళ్దాం. ఓం నమస్కారం వెంకటచాగంటి గారు. నా పేరు చక్రధర్. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్. అయితే నా మొదటి ప్రశ్న వచ్చేసి, ఇప్పుడు పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి అనేవి వేరు కదా. అయితే ఇప్పుడు జీవాత్మ పరమాత్మ మోక్షాన్ని పొందాలంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు ప్లస్ మనసు, బుద్ధి, చిత్తం ఇవన్నీ యూజ్ చేసుకొని యోగ సాధనం చేసి జీవాత్మ అనేది పరమాత్మ ఆనందాన్ని పొందుతుంది మోక్షకాలంలో. అయితే ఇక్కడ నా క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు ఈ ఈ ఈ అష్టాంగ యోగ సాధన చేసేటప్పుడు పరమాత్మ యొక్క సహాయం ఏమి ఉండదు కదా. అంటే మనం ఇప్పుడు రోజు ఇలా లేచి నాకు మోక్షం కావాలని పరమాత్మని అడిగితే పరమాత్మను ఏం తీర్చడు కదా. ఎందుకంటే మనం ఈ సాధన చేయాలి. ఇక్కడ జీవాత్మ మొత్తం సాధన చేస్తూ ఉంటుంది. ఈ ఈ సాధన చేస్తున్నప్పుడు పరమాత్మకి సహాయం ఉండదు కదా. ఎందుకంటే ఆ కర్మని పరమాత్మ ఇస్తాడు. సో ఇందులో సహాయం ఏం చేయడు కదా. ఆ కర్మని ఇస్తున్నాడు. ఎందుకంటే జీవాత్మ చేసుకున్న కర్మని, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. సో దానికి మనం కృతజ్ఞతగా ఉంటాం. కానీ ఇప్పుడు పరమాత్ముడిని ఎందుకు ప్రార్థించాలి అంటే, ఇప్పుడు చాలామంది దేవుడి మీద భక్తి ఉండాలి అంటారు కదా. ఈ భక్తి అనేది ఏంటి అసలు? ఈ భక్తి అనేది ఏంటి? ఈ భక్తి అనేది ఎలా వస్తుంది? అసలు పరమాత్మ మీద భక్తి ఎందుకు ఉండాలి మనకి? ఇది నా మొదటి క్వశ్చన్ సార్. చక్రధర్ గారి మొదటి ప్రశ్న విన్నారు కదండి. ఆయన యోగ సాధనలో పరమాత్ముడు సహాయం ఏం చేస్తాడు, అసలు భక్తి అంటే ఏమిటి, భక్తి ఉండాలా ఒక మనిషికి అన్నది ఆయన ప్రశ్నలు. సో చక్రధర్ గారు, పరమాత్ముడు
వేదంలో చెప్పింది ఏంటంటే యోగ సాధన చేసే వాళ్ళకి నేను మిత్రుడిలాగా హెల్ప్ చేస్తాను. సో ఆయన సహాయం లేకుండా మనం యోగ సాధన చేయలేం నాయన. సో అందుకని ఆయన్ని సహాయం కోరుతాము, ఆయన ఇస్తాడు. ఎటువంటి సహాయం ఇస్తాడు? మీ బండలు మోయటము, లేకపోతే మీ గిన్నెలు తోమటము, మీ ఇల్లు ఊడవటం ఇలాంటివి కావు చేసేది. మీరు ఏదైతే సాధన చేస్తున్నారో ఆ సాధన డిస్టర్బెన్స్ లేకుండా ప్రయత్నం జరుగుతుంది అనమాట. సో ఆయన ఆటంకాల నుంచి కాపాడతాడు. సో ఇలాంటివి ఆయన చేయగలుగుతాడు. అదే మనం కోరుతాం కూడా మంత్రంలో. సో కొన్ని మంత్రాలు ఉన్నాయి వాటికి సాధన చేసేటప్పుడు. సో ఆ సాధన చేసేటప్పుడు నాకు ఈ ఆటంకాలు రాకుండా చూడు పరమాత్మను కోరుకుంటూ మనం నిశ్చల భక్తితో చేయాలి. ఈ భక్తి అంటే ఏమిటి మళ్ళీ? అంటే ఏంటంటే పరమాత్ముని మనం ఎందుకు గుణగానం చేస్తాము అంటే ఆయన యొక్క క్యారెక్టర్స్ని మనం పుణికిపుచ్చుకోవాలి ప్రయత్నం అనమాట. సో ఆయన క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి యాజ్ ఇట్ ఈజ్గా మనం ప్రయత్నం చేస్తాం, మనకు కూడా అబ్బేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు తేజో అసి తేజోమయి దేహి అన్నప్పుడు నువ్వు అనంత జ్ఞానం కలిగిన వాడివి, నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వు అన్నప్పుడు ఆ జ్ఞానం కోసం ప్రయత్నం చేయటం. అదే వేదంలో ఉన్న జ్ఞానాన్ని తీసుకోవటం. ఆ ప్రయత్నం చేయటమే మనము ఈ విధంగా భక్తితో మనం కొలుస్తాం. ఆ భక్తి అంటే ఏంటి? ఆయనకున్న గుణాల్ని మనం కూడా తీసుకొని ప్రయత్నంతో ఆ గుణాలను ఆపాదించుకోవాలి. అంటే ఆపాదించుకోవడం కంటే కరెక్ట్గా చెప్పాల్సిన పదం ఏంటంటే అలవర్చుకోవాలి. సో వీర్యమసి వీర్యమై దేహి అంటే నీకు అనంతమైన పరాక్రమం ఉంది, నాకు ఆ పరాక్రమం ఇవ్వు అన్నప్పుడు పరాక్రమం చూపించే ప్రయత్నం చేయాలి. బలమసి బలమై దేహి, హే పరమాత్మ నువ్వు అనంత బలయుక్తుడివి, నన్ను బలయుక్తుని చేయము. బలయుక్తుని చేయమంటే ఊరికే చేసేస్తాడేంటి? మీరు చేయవలసిన కార్యక్రమాలు చేయాలి. అంటే మంచి ఆహారం తీసుకోవడంతో పాటు రోజు వ్యాయామం సరిగ్గా చేసి బలాన్ని పెంచుకోవాలి. అలానే ఓజో అస్యోజోమై దేహి అన్నప్పుడు నాకు ఓజస్సు కావాలి. ఓజస్సు అంటే ఏంటి? సామర్థ్యం కావాలి. సో మనం బద్ధకించకుండా బద్ధకాన్ని మెల్లగా వదిలిపెడుతూ మనం ప్రయత్నం చేసుకోవడమే సామర్థ్యం. అప్పుడు అంగాల్లో సామర్థ్యం పెరుగుతుందన్నమాట. ఆ సామర్థ్యం పెరిగినప్పుడు మనకు ఆటంకాలు తగ్గుతాయి. మన్యురసి మన్యుమ్మై దేహి, చెడును చెడుగా గుర్తుపెట్టుకోవాలి. చెడుని మనము దూరం పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అలానే చెడ్డవాళ్ళని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయాలి. చెడ్డవాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అలో చేయకూడదు. ఇలాంటివన్నీ మన్యు. సహోవసి సహోమై దేహి, సహనం కలిగి ఉండాలి. శీతోష్ణాదులకి ఆకలి దప్పికలకి ఇలాంటి వాటికి సహనం వహించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే ఆకలి ఏంగానే ఆకలి 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 అని గోడ పెట్టేయకుండా మీరు ఆకలిని సహించుకునే ప్రయత్నం చేయాలి. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒకేసారి రావవి. సో ఆ ప్రయత్నం చేయాలి. సో ఇది భక్తి ఉంటేనే వస్తుంది. పరమాత్ముడికి ఉంది సహనం, నాకు ఉండాలి అని అనుకోవాలి. పరమాత్ముడు ఎవరి ఏడల సహనం ఉంది? ఈ నాస్తికుల ఏడ. ఈ నాస్తికులు చేసే బీభత్సం, వాళ్ళు ఆయన దగ్గర నుంచి శరీరాన్ని తీసుకొని వాళ్ళు ఆయన నుంచి సర్వము సంపాదించుకొని ఎవ్రీథింగ్ వాళ్ళు చూడటము మాట్లాడటము అన్నీ కూడా ఆయన ఇచ్చినవి. అయినా సరే ఆయన మీద దుమ్మెత్తి పోస్తాం. సో అయినా సరే పరమాత్ముడు సహనంతో ఉంటాడు. వాడిని ఏమి అంటాడు, ఎందుకంటే వాడి కర్మ. వాడు అలా చేసుకుంటే అలానే పొందుతూ ఉంటాడు, అంతే. అది రూల్స్. సో ఇదండి. కాబట్టి మీ మొదటి ప్రశ్నకి సమాధానం వచ్చింది అనుకుంటాను. మీ రెండో ప్రశ్నకి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్లో ఒక ఆవిడ ఒక బాబుకి జన్మనిచ్చినప్పుడు ఆ బాబు ఇలా బయటకు వచ్చినప్పుడు డాక్టర్ అనుకోకుండా ఎత్తుతున్న టైంలో బాబు కింద పడిపోయి ఆ బాబుకి తల దెబ్బ ఏమైనా తగిలింది అనుకోండి. సో ఆ బాబు ఆ జీవితాంతం ఆ దెబ్బ తగలడం వల్ల ఏదో జబ్బుతో కర్మను అనుభవించాడు అనుకోండి. సో ఇక్కడ ఈ బాబు యొక్క ఆత్మ ఇలాగ అనుభవించాలని చెప్పి దేవుడు డాక్టర్ చేతిలోంచి జారేటట్టు చేశాడా? ఇది ఇలాగ అనుభవించాలని చెప్పి ఆ కర్మను అలాగిచ్చాడా అని తీసుకోవచ్చా? లేదంటే అనుకోకుండా పొరపాటున జరగడం వల్ల ఆ బాబులో ఉన్న ఆత్మ తను అనుభవించాల్సిన గుడ్ కర్మలన్నీ మంచి కర్మలన్నీ అనుభవించలేదు కాబట్టి వేరే జన్మకి పోస్ట్పోన్ చేస్తాడా? ఆ కర్మల్ని పోస్ట్పోన్ చేస్తాడా? లేదంటే ఆ గుడ్ కర్మని ఇంకా డబల్ చేస్తాడా? ఇలాగేమన్నా ఉంటుందా? సో ఈ రెండు సినారియోల్లో ఏది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు?
ఇది తెలియజేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చక్రధర్ గారి రెండో ప్రశ్న విన్నారు కదండి. సో ఒక బాలుడు హాస్పిటల్లో ఉండి డాక్టర్ చేతిలో జారి కింద పడిపోయి దెబ్బ తగిలింది. అతను జీవితాంతం అట్లా సఫర్ అవుతాడు కదా. మరి ఇది అతని కర్మనా లేకపోతే డాక్టర్ తప్ప ఏమిటి అన్నది. ఇది ఖచ్చితంగా డాక్టర్ తప్పే అవుతుందండి. అవునా? అయితే మరి పిల్లవాడు అనుభవిస్తున్నాడు కదా అంటే ఆ అనుభవానికి ఇప్పుడు ఇది మీరు బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక జన్మలో చేసిన కర్మలు వచ్చే జన్మలతో తీరిపోవు. జన్మ జన్మలకి వెళ్తుంటాయి. ఎందుకంటే అనేక కర్మలు చేస్తారనమాట. సో అనేక కర్మలు చేసినప్పుడు అనేక దురాగతాలు అనేక పుణ్యాలు చేసుంటారు. సో ఆ దురాఘాతాలు వెళ్ళిపోతున్నాయని అర్థం అనమాట. సో అది మీరేం బాధపడక్కర్లేదు. సో ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. మంచి కర్మలకు సంబంధించిన పుణ్యకర్మలన్నీ వస్తాయి అన్నమాట. సో అవన్నీ కూడా ఆ బాబుకి వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు మన అమెరికా హాస్పిటల్లో ఒకటి జరిగింది. అదేంటంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చింది. వచ్చి చేరింది హాస్పిటల్లో, బాగుంది. అయితే ఆమె ఆ, కాన్పు ఇవ్వాలి. ఆ సమయంలో విపరీతమైన పెయిన్స్ వస్తే ఆమెకి అనెస్థీషియా ఇచ్చారు. సో అది యాక్చువల్గా అనెస్థీషియా ఇవ్వకూడదు. ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు, సరిగ్గా ఆ వార్తలో చెప్పలేదు. చెప్పింది మనకు ఆమెకి అనెస్థీషియా ఇచ్చారని. ఇచ్చినప్పుడు ఆమె ఓవర్ డోస్ అయిపోయి ఆమె చనిపోయింది. కానీ పిల్లవాడు పుట్టాడు. ఇప్పుడు ఎవరి తప్పు? హాస్పిటల్లో ఉన్న వాళ్ళది, డాక్టర్లదే తప్పు. వాళ్ళు మా 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 తప్పు కాదంటున్నారు, తప్పించుకుంటున్నారు. కానీ దాని మీద ఎవరో ఒకరు కేసు వేస్తారు, తప్పకుండా అవుతుంది. ఆ బాబు ఇప్పుడు పోయి ఎక్కడ అనాథాశ్రమంలో ఉండాల్సి వస్తుంది. తల్లి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ కరువైపోయి అనాథాశ్రమంకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఆమెకి భర్త ఉన్నాడా లేదా నాకు సరిగ్గా తెలియదు. ఆ వార్తలు ఇంకా పూర్తిగా చెప్పలేదు, కానీ ఇది జరిగింది. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆ హాస్పిటల్ వాడితే ఖచ్చితమైన తప్పు అనమాట. డౌటే లేదు. మనం మెడిసిన్ చదివింది, మనం చేస్తున్నది అన్నీ కూడా మనము వ- రక్షించడం కోసమే. సో రక్షణ ఇవ్వవలసిందే. సో అలాంటి రక్షణ ఇవ్వకుండా నువ్వు ఓవర్ డోస్ చేసి ఇది మా తప్పు కాదు, మెషిన్ తప్పు, ఆ తప్పు అంటే అన్నీ నువ్వు చెక్ చేసుకోవాల్సిందే, పెట్టుకోవాల్సిందే, ఎవ్రీథింగ్ రెడీగా ఉండాల్సిందే. ఇప్పుడు సునీత విలియమ్స్ పోయి స్పేస్లో 9 నెలలు ఉందంటే అది నాసావాడి తప్పే. అది ఇంకెవరి తప్పు కాదు, వాళ్ళదే తప్పు. సో వాళ్ళు చేసిన దురాగతం మూలంగా అట్లా అయిందనమాట. సో ఏదన్నా సరే నువ్వు చేత కానప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి. లేదు, ప్రయత్నం చేస్తూ ఉండగా ఖచ్చితంగా పూర్తిగా ప్రయత్నం చేయాలి. సో ఇవి చేయాలన్నమాట. సో ఒక్కొక్క మాట యాక్సిడెంట్స్ అవుతాయి కదండి. ఎస్, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగేవి. అనుకోకుండా జరిగేవి కాదు, అనుకొని మీరు ప్రయత్న లోపంలో ఉండటం మూలంగా జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి లోపాలు ఉన్నప్పుడు, ఇలా జరిగినప్పుడు ఎవరైతే చేశారో అది వాళ్ళదే తప్పు. సో ఇప్పుడు ఒక అతను వచ్చాడు, రోడ్డు మీద ఎవడో వెళ్తున్నాడు, వాడిని లాగి కొట్టాడు. నీ కర్మలో అది ఉందిరా, అందుకే కొట్టాను అని చెప్తే ఊరుకుంటామా అండి? అలా కుదరదు కదా. సో లాగి కొట్టినప్పుడు వీడు ఒక 4 కొట్టి నీ కర్మలో కూడా ఇవి ఉందని చెప్పాలన్నమాట. సో ఇదనమాట. సో కర్మ అనేది వేరు. సో కర్మ అనుభవించాల్సింది వాడు అనుభవానికి వస్తూనే ఉంటాయి అన్నమాట. దానికి ఎవడో వచ్చి కొడితేనే అవుతుంది, ఎవడో కింద పడేస్తేనే అవుతుంది, ఎవడో గుద్దితేనే అవుతుంది, చంపితేనే అవుతుంది అంటే కుదరదండి. నువ్వు తప్పు చేసావు, నీ తప్పుకి కర్మకి నువ్వు అనుభవించాల్సిందే. సో దేర్ ఫోర్ ఎవరు ఏం చేసినా సరే ఇది ఈ సొసైటీలో రూల్స్, రాజ్యాంగంలో ఉన్న రూల్స్ ప్రకారం మనం నడుచుకోవాలి. అలా నడుచుకోకపోతే కనుక తప్పు అవుతుంది, మహాపాపం అవుతుంది. వేదం ప్రకారం ఉండే పాపాలు ఖచ్చితంగా లిస్ట్ పడిపోతూ ఉంటుంది. కానీ రాజ్యాంగం ప్రకారం నడుచుకున్నాం అనుకోండి, వేదం ప్రకారం ఉన్న పాపాలు ఏమైనా ఉంటే కనుక అది రాజు మీదకి వెళ్తాయి. ఎవరైతే ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారో వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. ఎవరైతే ఆచరించలేదో, ఎవరైతే శిక్షకు గురి చేయకుండా వాడిని ఫ్రీగా వదిలిపెట్టారో అలాంటి వాళ్ళకే ఆ పాపం చెందుతుంది అనమాట. ఇప్పుడు రీసెంట్గా మీరు ఢిల్లీ హైకోర్టు జడ్జి కేసు వింటున్నారు కదా. ఎన్ని పాపాలు చేయకపోతే అంత డబ్బు కూడా పెడతాడు. ఒకవేళ నిజమైతే అది ఆయనకి తేలుతుంది ఇప్పుడు. సో మొత్తానికైతే అది విషయం అనమాట. సో ఎంతమంది పనిష్మెంట్ నుంచి తప్పించుకున్నారు చెప్పండి. సో ఇవన్నీ కూడా అతనికి మెడకు చుట్టుకుంటాయి. ఖచ్చితంగా అతని జన్మజన్మలకు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక అది దానికి మనం చూడలేము, పెట్టలేము. కానీ పరమాత్ముడు వేదంలో చెప్పాడు కాబట్టి జరిగిపోతుంది. సో ఇది మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి హాస్పిటల్లో డాక్టర్లు వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి పని. ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకూడదు, అలానే బద్దకించకూడదు. పేషెంట్ విషయంలో ఏదో జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసాము తగ్గుతుంది, ఇది వేరే విషయం. అలా కాకుండా సీరియస్ కేసును చాలా సీరియస్గా తీసుకోవాలి డాక్టర్. ఎంత సీరియస్గా తీసుకోవాలో తన లైఫ్ ఎలా అవుతుందో అలానే ఎదుటి లైఫ్ అని చెప్పి గుర్తు పెట్టుకొని చేయాలి. అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాడు. అది కూడా భగవంతుని ప్రార్థిస్తే మంచి ఆలోచనలు కలిగిస్తాడు, తప్పు చేయకుండా ఉంటాడు. ఇదండి చక్రధర్ గారు మీ ప్రశ్న సమాధానాలు. ఇప్పుడు మనము ఇంకో ప్రశ్నకు వెళ్దామండి. నమస్కారం ప్రొఫెసర్ వెంకటాచాగంటి గారు.
నేను డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డీన్ వాన్ లూవెన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్. గురువుగారు, నా ప్రశ్న ఏంటంటే, మనం ఇంట్లో శునకాన్ని, కుక్కల్ని పెంచుకోవచ్చా అనేది నా ప్రశ్న. ఎందుకంటే మనం భైరవుడికి వాహనంగా చూస్తాం, అలాగే దత్తాత్రేయులు వారి దగ్గర 4 శునకాలని చూస్తాం, 4 వేదాలకి ప్రతిరూపంగా. సో చాలామంది ఏ ఇంట్లో అయితే కుక్కని పెంచుకుంటున్నారో ఆ ఇంట్లో పూజలు జరగకూడదు, హోమాలు యజ్ఞాలు జరగకూడదు అంటారు. మరి ఇది ఎంతవరకు నిజం గురువుగారు? సో పెంచుకోవచ్చా శాస్త్రాల ప్రకారంగా కుక్కల్ని శునకాల్ని మనం పెంచుకోవచ్చా పెంచుకోకూడదా అనేది నా ప్రశ్న గురుగారు. నమస్కారం. డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్, ఈయన ఒక ప్రశ్నలు ఇదివరకు కూడా అడిగారు. ఇప్పుడు వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, కుక్కని పెంచుకోవచ్చా లేదా, వేదంలో ఉందా లేదా? వేదంలో ఉందండి, కుక్కని పెంచుకోవచ్చని ఉందండి. కానీ పెంచుకునే పద్ధతి వేరు. ఇళ్లల్లో పక్కల్లో పెంచుకోకూడదు, వాటికి పక్కాగా విడిగా ఉండాలి. అయితే ఇందులో ఒక వేదంలో చెప్పిన మంత్రంలో ఇంద్రుడి కుక్క శరమ, శరమ అన్న కుక్క ఉంటుంది. అదేం చేస్తుందంటే, రాక్షసులు దేవతల గోవుల్ని ఎత్తుకుపోయారు, ఆ గోవుల్ని వెతుక్కుంటూ వెళ్తుంది అనమాట. అప్పుడు ఆ రాక్షసులు అడుగుతారు ఏమనంటే, ఇది కథారూపంలో మీకు చెప్తున్నాను కానీ యాక్చువల్గా జరిగింది వేరు. ఇంద్రుడు వేరు, రాక్షసులు వేరు, ఈ కుక్క వేరు. సో ఇదేంటంటే, ఆ కుక్కను అడుగుతారు ఏమనంటే, నువ్వు అంత దూరం ఎలా వచ్చావు, నువ్వు ఎలా అసలు నడిచావు, నువ్వు అలానే అంత పెద్ద నదిని నువ్వు ఎట్లా దాటావు, రాత్రంతా సుఖంగానే పడుకోగలిగావా, తినగలిగావా, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. అంటే దీన్ని చెప్పడం ఏంటంటే, దీని యొక్క ఈ ఉపమానం ఏంటంటే అలంకారప్రాయంగా చెప్తాం కాబట్టి, దీనిలో అర్థం ఏంటంటే కుక్కని పెంచుకోవచ్చు. కానీ ఎటువంటి కుక్కని పెంచుకోవాలి? చాలా దూరం నడవగలిగే కుక్కని పెంచుకోవాలి, చాలా దూరం. అలానే రాత్రిపూట దానికి సుఖంగా దానికి ఉండగలగాలి. అంటే ఏంటంటే దానికి ఏర్పాటు చేయగలగాలి. తర్వాత అది నదులు దాటగలగాలి, ఎంత పెద్ద నది అయినా సరే ఈదుకుంటూ వెళ్ళిపోగలగాలి. అటువంటి కుక్కను పెంచుకోమని చెప్పి ఇందులో ఈ మంత్రంలో ఉపదేశం ఉంది. సో దాని అర్థం ఏంటంటే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దానికి యాక్చువల్గా సరమ, ఇంద్రుడు దేవతలు అన్నది భౌతికంగా చూడాలి మనం. అంటే సూర్యుడు, సూర్యకిరణాలు ఇలాంటి చూస్తాం అన్నమాట. దాని అర్థం వేరో విడిగా చెప్తాం. కానీ దానికి అలంకారప్రాయంగా కుక్కను తీసుకొని చెప్తారు. సో ఈ కుక్కలు మనం పెంచేటప్పుడు చక్కగా పెంచాలి, వాటి ప్రేమగా చూడాలి, గోవును చూసినట్టుగానే చూడాలి దాన్ని. కానీ వాటిని మనం పక్కల మీద చేర్చేసుకోవటం, ఇవి చేయటం, అవి చేయకూడదు. మన ప్లేట్లో తినేయటం. నేను చిన్నప్పుడు కుక్కను పెంచాను అట్లనే, ఓ అది నా పక్కనే పడుకునేది. అది అసలు నేను వదిలిపెట్టేవాడిని కాదు దాన్ని. హ్యాపీగా నాతో పాటు తిరుగుతుండేది, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేసేది. నేను తినేటప్పుడు నేను తిండే దానికి కావాలి, ఇలాంటివి అడిగేది అది. సో కుక్కల్ని నేను అంత ప్రేమగా చూసుకున్నా. అంటే చిన్నప్పుడు అది అది ఉంటుంది మనకి. మనకి ఏంటంటే కుక్కల్ని పెంచాలన్నా, ఆ, కుక్కతో ఆడుకోవాలని అలా ఉంటుంది కదా. మనము అలా మంచి ఒక అల్సేషన్ డాగ్ని పెంచాను, జర్మన్ షెపర్డ్. చాలా మంచి కుక్క, బ్రహ్మాండంగా, అది అసలు బ్రహ్మాండమైన కుక్క అనమాట. సో అది పెరిగింది, అలా చేశాను. కానీ తర్వాత ఆలోచిస్తే అది తప్పని తెలుస్తుంది. అది మనం పెంచాలి కానీ దాన్ని ప్రేమగా చూడాలి, కానీ మన పక్కల మీద తెచ్చేసుకోకూడదు. సో తెచ్చేసుకొని అవి చేయడం అవి తప్పు అవుతాయి అన్నమాట. సో అలాంటి కాకుండా చక్కగా పెంచి వాటికి ఒక వసతి అవన్నీ ఇవ్వాలని, అంటే రాత్రిపూట అది ఉండడానికి ఒక వసతి ఇవ్వాలి. అది కాపలా కాసుకుంటుంది కానీ వసతి అయితే ఉండాలి దానికి. అంటే వర్షానికి, ఎండకి, చలికి వాటికి తట్టుకునే వసతి ఇవ్వాలి. అది వాసన బట్టి తెలుసుకుంటుంది అనమాట, ఎవరైనా వచ్చారా కాంపౌండ్లోకి లేదా అని. సో అది తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ వచ్చి కూర్చుంటుంది లోపల. సో అలా దానికి వసతి ఏర్పాటు చేయాలని అర్థం. ఎట్లా ఉండదు, దాని కాళ్ళు బలంగా ఉండాలి, ఎంత దూరం అన్నా నడవగలగాలి. అమెరికాలో ఒక చోట జరిగింది. కాలిఫోర్నియాలో ఒకళ్ళు ఒక కుక్కను పెంచుకునే వాళ్ళు, ఇక వాళ్ళు అక్కడ న్యూయార్క్ వెళ్ళిపోవాలన్నప్పుడు దాన్ని ఏం చేశారంటే దాన్ని వదిలేశారు. వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయారు. ఈ కారు వెళ్ళిపోయింది, కారులో వెళ్ళిపోయారు వాళ్ళు. అమెరికా సామాన్యంగా ఫ్లైట్లో వెళ్తుంటారు కానీ కారులో కూడా సామాన్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో న్యూయార్క్, కాలిఫోర్నియా అంటే 5-6 వేల మైళ్ళు. ఈ కుక్క ఆ వాసన పట్టుకుంటూ వెళ్ళిపోయిందండి అక్కడికి. ఆశ్చర్యకరమైన విషయం. సో అలాంటి కుక్కను పెంచాలి, వదిలిపెట్టకూడదు. అది చూడండి, ఇన్ని వేల మైళ్ళు వెళ్ళిపోయింది, అది వాసన పట్టుకుంటూ వెళ్ళిపోయిందండి. అసలు ఎవడు ఆపలేదు, ఆశ్చర్యం ఉంది దానికి.
దానికి ఎవడో తిండి పెడుతున్నాడు, అది వెళ్ళిపోతున్నాను. సో అలా వెళ్ళిపోయిందండి అది. సో ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము. సో ఇలాంటి సంఘటనలు మనము వింటూ ఉంటాం. ఒక సినిమా కూడా వచ్చింది దాని మీద. అలా అది ఎన్ని వందల మైళ్ళైనా వెళ్ళిపోతుంటుందన్నమాట తన యజమాని కోసం. అంత విశ్వాసం ఉంటుంది దానికి. అలాంటి కుక్కను పెంచుకోవాలి. చిన్న చిన్న బుడ్డి బుడ్డివి పెంచుకొని సంకల్లో వేసుకొని తిరగటము అవి ఎందుకు పనికిరావు. ఇంకా అది నష్టమే జరుగుతుందన్నమాట. సో అందుకని కుక్కల్ని పెంచుకోవాలి. దానికి పెంచుకునే పద్ధతి ఉంది. ఆ పద్ధతి వేదంలో ఉంది. పావురాల్ని పెంచాలి. పెంచే పద్ధతి ఉంది. వాటిని ఎందుకు పెంచాలి? స్పై కింద పెంచాలి. అలానే గ్రద్దల్ని పెంచాలి. స్పై కింద పెంచాలి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇది మనం తెలుసుకొని వాటిని నేర్చుకొని వాటిని ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు స్వతహాగా దాన్ని ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు నేర్చుకుంటూ ఇంకా మంచి ట్రైనర్స్ని తయారు చేయాలి. ఇదండి మీ ప్రశ్నకు సమాధానం. ఉంటానండి. ఓ